కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో విశాల సహకార పరపతి సంఘం హాల్లో ఇందిరా మహిళా శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలందరి తరపున సారి పెడుతున్నామన్నారు. తనకు అక్కా చెల్లె ఉందని, గుడికి పోయి దేవుడికి పూజ చేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఆడబిడ్డల ఆశీర్వాదం కూడా అంతే ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుండి ప్రతి మహిళకు మహిళా సంఘాల ద్వారా బొట్టు పెట్టి చీర అందించాలని కోరారు. ఎంత పూజ చేసినా ఆశీర్వచనం ఎంత దొరుకుతుందో, ఎంత బలం ఉంటుందో, కానీ ఆడబిడ్డల ఆశీర్వచనం ఉంటే మాత్రం చాలా పెద్ద బలం అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా నమ్ముతా. అందుకే ఇవాళ ప్రభుత్వం తరఫున కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అక్క చెల్లెలు బాగుండాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా, మనిషిగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొని ఇక్కడికి వచ్చినాం. నేను నిన్ననే అందరికి కూడా శుభం జరగాలని, మీ అందరూ కూడా బాగుండాలని ఒక టెలిఫోన్ కాల్ మెసేజ్ పంపిణీ. ఎంతమంది పుట్టింది, ఎంతమంది విన్నారు? విన్నారు ఒకసారి టెలిఫోన్ మీకు రాలే? వచ్చిందా టెలిఫోన్? ఎంతమంది కావట్లేరు? మీతో ఎందుకు కావట్లేదు? మరి అందరికి పంపినా సరే, మళ్ళా పంపిస్తా. నేనేమంటున్నా, మీ అందరి ఆశీర్వచనం ఉండాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కానించి పెట్టుకుంటే, ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలని మొదలుకుంటే, ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని రకాల సోలార్ కావచ్చు, బస్సు కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాల్ని మీ ద్వారా చేయించడం జరుగుతూ ఉంది.